తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అయితే గతంలో నిజామాబాద్ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉద్దండులు ఉన్న జిల్లా. ఇక్కడ ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 18 నెలలు గడిచింది. నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం నిజామాబాద్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా అనే అంశానికి తెరపైకి వస్తుంది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుండచారు. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా లేదంటారు? లేనట్టే ఉంది కదా. 18 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఓ మంత్రి లేడు. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో 4 ఎమ్మెల్యేని గెలిపించారు. 9 ఉంటే 4 గెలిపించారు. 3 బీజేపీ గెలిపించారు, 2 టీఆర్ఎస్ గెలిపించారు. ఈ 4 సరిపోదని టీఆర్ఎస్ గెలిచిన అతను కూడా వీళ్ళు తీసుకున్నారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారిని. అలా కాకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ గారికి ఇదే జిల్లా వ్యక్తి, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. 6 ఉన్నారు. 6లో ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాదా అంటున్నా. అర్హత లేదన్న వాళ్ళకు, సమర్థత లేదా అంటున్నా వాళ్ళను. మరి ఇవాళ ఇవ్వకపోవడం అంటే ఈ జిల్లా తెలంగాణ లేనట్టు కిందనే వాళ్ళు చెప్తుంది. అదే అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు మంత్రులు అయితే భారతీయ జనతా పార్టీకి వచ్చింది కదా. మంత్రి అంటే ప్రజలకు అవసరం తీర్చేవాడు. మంత్రి అంటే ప్రభుత్వం సంబంధించిన నిధులు విధులు నిర్వహించేవాడు. అలాంటి మంత్రి ఈ జిల్లాకి ఎందుకు లేడో అని అడుగుతున్నాం మేము అంతే. కానీ వేరే ఉద్దేశం కాదు ఇందులో. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నాయి. మన నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి ప్యాకేజీ 20, 21, 22 పనులు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నాయి. దాంతోపాటు గుత్పా లిఫ్ట్కు అనుసంధానంగా ఉన్న మున్పెల్లికి, అదేవిధంగా జక్రాన్పల్లి మండలానికి కొన్ని గ్రామాలకు నీరు అందించే లిఫ్ట్ కూడా గత 10 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి. ఇవి మంత్రి అయితే వీరన్నీ చూసే అవకాశం ఉంది. డెఫినెట్ మంత్రి అయితే ఇది ఒకటే కాదు. ఇవాళ మీరు చెప్తున్న ప్రాణహిత చేవెళ్ళ ప్యాకేజ్ 2021, అలాగే మంచిప్ప మాసానికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ 2 లక్షల ఎకరాలు, మన మెంట్రాస్బెల్ నుంచి 1,00,000 ఎకరాలు, ఈ గుత్ప దగ్గర నుంచి ఏదైతే లిఫ్ట్ పెట్టారో పంపు ట్రాన్స్ఫర్ అని తెస్తే అయిపోతుంది. అన్ని కోట్ల రూపాయలు కొన్ని డబ్బులు ఇస్తే పనులు అయ్యేటి. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు తిరిగినా కానీ అక్కడ పట్టించుకునేటోడు లేడు. మంత్రి ఉంటే ఏంటంటే ఒక మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నప్పుడు ముందు డిపార్ట్మెంట్లకు సంబంధించిన పద్దులు ఆయన దగ్గరికి వస్తాయి. ఈ జిల్లాకు సంబంధించిన ఏదైనా ఇష్యూలు ఉంటే ఆ యొక్క దానికి వస్తాయి. వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు, అదే ఇది నా జిల్లాది, నా జిల్లాకు సంబంధించిన ఇష్యూ, దీనికి గురించి మాట్లాడాలి. ఇరిగేషన్ పద్ధతి వచ్చింది, ఇగో 2 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఇరిగేషన్ సెక్రటరీ అక్కడే ఉంటాడు, ఇరిగేషన్ మినిస్టర్ అక్కడే ఉంటాడు, ఫైనాన్స్ మినిస్టర్ అక్కడే ఉంటాడు. మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంటుంది. మంత్రి అంటే దానికి మంత్రి అంటే ముఖ్యమంత్రి సహాయకులు. ఆ ముఖ్యమంత్రి సహాయకులను నియమించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈ జిల్లా తెలంగాణలో ఉందా లేదా? మరి తెలంగాణ లేకపోతే మీరు ఏ పరిస్థితి? 4 నియోజకవర్గాలు గెలిపించారు. ఒక నియోజకవర్గం వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. పార్లమెంట్ 2 ఉంటే ఒకటి గెలిపించారు. ఇంకా జిల్లా ప్రజలు మీకు ఏం చేయాలని అడుగుతున్నాం మేము. అయితే నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది ఉద్దండులు మంత్రి పదవికి వచ్చాయి. అర్గుల రాజారావును మొదలుకొని ఇప్పటి మండా వెంకటేశ్వరరావు వరకు, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వరకు, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు కూడా ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఈసారి అసలు కాంగ్రెస్ పార్టీలో అసలు మంత్రి పదవి రాకపోవడానికి ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఉండవచ్చు అని మిగతా నేతలు భావిస్తున్న పరిస్థితి. అది నిజంగా అట్లా అయి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నేను అడిగేదల్లా, అర్గుల రాజారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు, డి శ్రీనివాస్ గారు చేశారు, ఎవరు మైపాల్ రెడ్డి గారు చేశారు ఈ ప్రాంతం నుంచి, సంతోష్ రెడ్డి గారు చేశారు ఈ ప్రాంతం నుంచి, మండ వెంకటేశ్వరరావు గారు చేశారు, మళ్ళీ అలాగే నేరెళ్ళ ఆంజనేయులు గారు చేశారు, ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేశారు, బాబు ఖాన్ గారు చేశారు, షబీర్ అలీ గారు చేశారు, సురేష్ రెడ్డి గారు స్పీకర్గా చేశారు, సుదర్శన్ రెడ్డి గారు చేశారు, ప్రశాంత్ రెడ్డి గారు చేశారు. ఇంతమంది ఇక్కడ డి సత్యనారాయణ గారు అని 7 సంవత్సరాలు 7 పోర్టుపోలియోలు చేశారు. ఇంతమంది రాజకీయాల్లో ఇందూరు జిల్లానంటే రాజకీయాలకు పెట్టని పేరు. అలాంటి ఇందూరు జిల్లాలో ఇలా మీరు ఒక్క మంత్రి ఇంత ఉన్నారు. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయనకి ఇస్తే అందరం సంతోషిస్తాం కదా. ఆయనకి ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఏం రాదు. కానీ ఈ జిల్లాకి ఏదైనా న్యాయం జరుగుతుంది. ఈ జిల్లా రైతాంగం మొన్న అకాల వర్షాల్లో పంట నష్టపోతే నష్టపరిహారం తెప్పించడానికి ఒక మంత్రి ఉంటాడు. లేదు వరదలు వచ్చి కొట్టుకపోతే మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యే అంటే ఒక ప్రాంతానికి పరిమితము, మంత్రి అంటే క్యాబినెట్కి సంబంధించిన సహాయకుడు. కాబట్టి అది అవకాశము ఇక్కడ, అది ఇవ్వాలనే భారతీయ జనతా పార్టీ డిమాండు. ఇవ్వలేకపోతున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది, మా దగ్గర ఇక్కడ ఉన్నంత అసమర్థులని, ఈ జిల్లా తెలంగాణలో లేదు అని ఒప్పుకుంటుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఎవరికైనా ఇచ్చుకోరు, మాకు సంబంధం లేదు, మా జిల్లా వాడికి ఇయ్యూరి, ఇందూరు జిల్లా వాడికి ఇయ్యూరి, ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించడానికి అతనికి బాధ్యత ఇయ్యూరు అని చెప్తున్నారు.
మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి ఉంటే, ముఖ్యమంత్రి సహాయకులుగా ఒక మంత్రి ఉంటే జిల్లాకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరణ దిశగా ముందుకెళ్తాయి. ఇక అకాల వర్షాలు వచ్చినప్పుడు ఎవరు కూడా దీని అందరూ సమీక్ష చేసేందుకు నాయకుడు మంత్రి లేకపోవడం, జిల్లాలో ఉన్న సమస్యలన్నీ అలాగే పెరుగుతున్నాయి. తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఉందా లేదా అనే సందేశం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచింది. ఇప్పటికైనా తెలంగాణలో మరో 3 బెర్తులు కాలని ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అంటున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.